హాయ్ అండి. ఈరోజు నేను తయారు చేసేది దోసకాయ ముక్కలతో మామిడికాయ తురుము పచ్చడి. ఇవి 2 దోసకాయలండి. కొంచెం పెద్ద సైజు మామిడికాయలు గింజలతోనే తొక్కు తీసి ఇలా తొరుక్కున్నాను. మామిడికాయ ఒక్కటే కాయ తురిమానండి. కొంచెం పెద్ద దాంతోనే తురవాలి, పెద్ద హోల్స్ ఉన్న దాంతోనే తురుక్కున్నాను. దీంట్లోకి 3 స్పూన్ల కారం, 1 స్పూన్ మెంతులు ఆవాలు వేయించిన పొడిగొట్టిన పొడి, 2 స్పూన్ల ఉప్పు, 1 కప్పుడు నూనె, పోపు దినుసులు, ఆవాలు, మెంతులు, మిరపకాయ, ఇంగువ. దీంట్లో మెయిన్ ఏంటంటే అండి, ఈ ఆవు పిండి వేయను, వాళ్ళకి మెంతి పిండి వేస్తాను. పసుపు అండి. తయారు చేసే విధానం చూద్దాం. దీంట్లోకి నూనె పోసేసుకుందాం. ఎప్పుడు మామూలుగా ఆవు పిండి అట్లా వేస్ట్ చేస్తాం కదండి, అలా చేయకుండా ఈసారి ఇలా చేద్దామని ఇట్లా ట్రై చేస్తున్నాను. ఇవన్నీ మెంతులు, ఆవాలు, మిరపకాయ, ఇంగు వేయాలండి. వేగిన తర్వాత కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కదండి, కారం ఉప్పు వేస్తాం కాబట్టి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది. ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగా అప్పుడు దాంట్లో ఉప్పు కారం అన్నీ రెడీ చేసుకొని ఒక్కసారి దీంట్లోనే కలుపుకుంటే ఏంటంటే మామిడికాయ కూడా పచ్చిది కదండి, పచ్చి వాసన కాకుండా అలా ఉంటుంది. గోరువెచ్చగా ఉండగా కలుపుకోవాలి. ఇలా ట్రై చేయండి. ఎప్పుడు దోసకాయ పచ్చిమిరపకాయలతో దోసకాయ ముక్కలు పచ్చడి, తురుము పచ్చడి, మామిడికాయతో ఇట్లా కాకుండా 2 కలిపితే ఎలా ఉంటుందో ఒకసారి నచ్చితే ట్రై చేయండి. నాకు నచ్చింది అనిపించింది, కానీ కారం ఉప్పు ఎక్కువ పడతాయండి. ఎందుకంటే మామిడికాయ కూడా పులుపు ఉంటుంది కదా, కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి దాంతో మామిడికాయ బాగా పులుపు ఉంటుంది, దోసకాయ పులుపు ఉంటుంది, 2 కలిపి పులుపు కాబట్టి ఉప్పు కారం ఎక్కువ పడతాయి. అది బట్టి చూసుకోవాలి కంపల్సరీగా. దోసకాయ 2 కాయలకి 1 కాయ తురుము వేసాను. మీడియం సైజు కాయ అండి ఇది. మీడియం సైజు కాయతో తురుముకున్నాను, అది వేసాను. ఇవ్వండి, ఇంగు వేయాలి. ఇప్పుడు మనం ఇంగు వేసిన తర్వాత ఇక ఆపేద్దాం. స్టవ్ ఆపేసాం అనుకోండి, కొంచెం మిరపకాయలు కూడా వేగనిచ్చి ఇంగు వేస్తే ఆపేద్దాం. కొంచెం ఎక్కువ వేసాను ఇంగువ, మెంతులు పొడి కదా వేస్తే. అదిగోండి, సరే కలిపి ఆపేద్దామండి. గోరువెచ్చగా అయిన తర్వాత మీకు చూపిస్తాం. ఇదిగోండి, గోరువెచ్చగా అయింది. ఇప్పుడు మనం మామిడికాయ తురుముని కలుపుకోవాలి దీంట్లో. అంటే ఇది పట్టిందనుకోండి, మెంతులు ఆవాలన్నీ దీంట్లో ఉప్పు, మెంతులు పొడి చూసుకొని వేసుకోండి, ఎక్కడైతే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. పసుపు, కారం పొడి పడుతుందండి, ఎందుకంటే 2 పులుపు కదండి, కంపల్సరీగా పడుతుంది. ఇప్పుడు కలుపుకున్న తర్వాత మళ్ళీ దోసకాయ ముక్కలు కలిపి మళ్ళీ మీకు చూడండి ఎంత బాగా వచ్చిందో. మామిడికాయ తురుమేసి దోసకాయ ముక్కలు గోరువెచ్చగుండంగా కలపాలండి. మెంతులు ఆవాలు వేయించిన పొడి, ఉప్పు, కారం, పోపు పెట్టుకోవాలి. మెంతులు ఆవాలు ఇంగువతో పోపు పెట్టుకోవాలి. ఇంతేనండి. చూడండి ఆయిల్ ఎలా పైకి వస్తుందో. చూసారా ఎంత బాగుందో. ట్రై చేయండి, ఎలా ఉంటుందో చూడండి. చింతపండు అవన్నీ వేసుకుంటాం కదండి దోసకాయ ముక్కలు పచ్చడి అంటే, ఇలా వేసుకోకుండా మీకు 10 నిమిషాలు ఆగి మళ్ళీ చూపించి, ఇక చూసారా నూనె ఎలా ఉందో. 10 మినిట్స్ అయింది మీకు చూపించి. 10 మినిట్స్లోనే నూనె అంతా పైకి వచ్చింది. మామిడికాయ మటుకు దోసకాయ మటుకు తొక్కులు తీసుకొని ముక్కలు చేసుకున్నానండి. మామిడికాయ మటుకు తొక్కులతోనే తురుముకున్నాను. కొంచెం పెద్దదిగా తురవండి, సన్నగా తురవద్దు. ఇక చూడండి ఎలా ఉందో, పీసులుగా బాగా వచ్చింది. ఇలా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు చేయండి. ఎవరో పాపం 15 డేస్ నుంచి 131 నుంచి కింద డౌన్ పైకి వెళ్ళనీయకుండా డౌన్కి నొక్కేస్తున్నారు పాపం ఎవరో కానీ, ఎవరో పుణ్యాత్ములు.
నొక్కి ప్రెస్ చేసిందే మళ్ళీ చేస్తున్నారు, చేద్దాం అనుకుని చేస్తున్నారో లేకపోతే ఎలా చేస్తున్నారో అనేది తెలియదు. అంతేనండి. దోసకాయ ముక్కలతో మామిడికాయ తురుము పచ్చడి అండి. కారం ఉప్పు వేసుకొని ట్రై చేయండి, టేస్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ్ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే అండి.